గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఏర్పాటు చేసిన విషయంపై బీఆర్ఎస్ నేతలు అనవసర వివాదం సృష్టిస్తున్నారని ఏఎంసీ వైస్ చైర్మన్ పరశురాములు అన్నారు. ముఖ్యమంత్రి ఫోటో పెట్టడాన్ని తప్పుగా భావించడం సరికాదని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిలపై ప్రతాప్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగదన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసరి లింగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, మాజీ పీఎస్సీఎస్ డైరెక్టర్ సురేందర్ రావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఎందుకనంటే ఇప్పుడు మా నర్సన్నను వ్యతిరేకించే స్థాయిని ఇది కాదు. మరి నర్సన్నకు ప్రజాదరణ లేదంటున్నావు. ప్రజాదరణ లేదే ఒక సర్పంచ్ అయిండు, ఎంపీపీ అయిండు, డీసీసీ చైర్మన్ అయిండు, ఎమ్మెల్యే అయిందా? కనీసం నువ్వు ఒక వార్డు మెంబర్ అయినా గెలిచినావా? నీకే దమ్ముంటే ప్రజల సమస్యల మీద పోరాడదాం. మీరు పోరాడదాం, మీరు పోరాడదాం. అట్లా మాట్లాడు. ఇష్టం వచ్చినట్టుగా గుండాయిజం అని అంటే బాగుండదు. మేము కూడా మాట్లాడాలంటే మస్తుగా మాట్లాడతాం. మా నర్సారెడ్డి గారు ఆస్తులు ఒడగొట్టుకున్నాడు. ఎమ్మెల్యే గెలిచినా కానీ అప్పుడు వెనకడ ఏది గజ్వేల్ నియోజకవర్గం అందరికీ తెలుసు. ఆయనకి ఎంత భూమి ఉండే, ఎంత ఒడగొట్టుకున్నా కానీ గజ్వేల్ నియోజకవర్గం మొత్తం తెలుసు. నువ్వు కనీసం 3 సార్లు నిలబడ్డావు ఎమ్మెల్యేగా, నీ ఆస్తులు పెరుగుతున్నాయి అంటే గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు అందరూ గమనిస్తున్నారు. నువ్వు భూ కబ్జాలు అంటున్నావు. భూ కబ్జాలు చేసేది నువ్వు, రియల్ ఎస్టేట్ భూ కబ్జాలు చేసేది నువ్వు, మొత్తం సామాన్య ప్రజలు ముంచేది నువ్వు. ఏం మాట్లాడుతున్నారు ప్రతాప్ రెడ్డి గారు మీరు? అదేవిధంగా మొన్న ఇక్కడికి వచ్చి దుద్దడకు ఎండిపోయిన చేను దగ్గరికి వచ్చి ఎండిపోయిన చేనులు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. ఆ ఎండిపోయిన ఎందుకు ఎండిపోయినా మీకు తెలియదా? హరీష్ రావుకు తెలియదా? మీకు తెలియదా? అదే విషయంలో మాజీ సీఎం ముఖ్యమంత్రి గారికి చెప్పండి, అసెంబ్లీలో మాట్లాడమండి. కాలువలు దుద్దడ, బందారం, అంకడపల్లి దర్గా గ్రామాలకు కాలువ శాంక్షన్ అయినాక ఏది రాకుండా చేసింది హరీష్ రావు, ప్రతాప్ రెడ్డి. గత 3-4 రోజుల నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో అలాగే కొండపాక మండలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తుంటే బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఆయన ఏమైనా నిప్పులు దొక్కిన కోతిలాగా ఎగురుతా ఉన్నాడు. ఏందో ఆయనకు అర్థమైతే లేదు. ఆయనకు నర్సారెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని అనేంత అర్హత ఆయనకు లేదు. మొన్న మా ఆంక్షారెడ్డి గారు క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఇంతవరకు మన క్యాంప్ ఆఫీస్కు ఎమ్మెల్యే వస్తలేడు, కేసీఆర్ గారు వస్తలేరు అని చెప్పని అడగడానికి పోయినాం. అలాగే అక్కడ మా రేవంత్ రెడ్డి గారి ఫోటో ఈయననే వస్తలేడు. అక్కడ ప్రభుత్వ కార్యక్రమంలో అన్ని రకాల వసతులు కల్పిస్తుంది ప్రభుత్వం కాబట్టి మా సీఎం ఫోటో ఉండాలి. అక్కడ ఈ ఏ అర్హత లేని వంటేరు ప్రతాప్ రెడ్డి ఎందుకు అక్కడ కార్యకలాపాలు నడిపిస్తుండు? ఏ అర్హత లేనోడు కార్యకలాపాలు నడిపిస్తున్నప్పుడు అన్ని అర్హతలు ఉన్న మా సీఎం ఫోటో ఎందుకు ఉండొద్దని మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి గారు ఆయన ఫోటో పెట్టడానికి పోతే కొంతమంది ఏమంటున్నారు, అక్కడ కేసీఆర్ ఫోటో వల్కొట్టిరు, అద్దాలు వల్కొట్టిరు అని అసత్య ప్రచారం చేస్తుండు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ అసత్య ప్రచారాలు నీకు వెన్నతో పెట్టిన విద్య వంటేరు ప్రతాప్ రెడ్డి గారు. ఆనాడు ఆకులు పట్టుకొని విమానం చేసి కేసీఆర్ దొంగను మళ్ళీ అదే గడియ దొర దగ్గర కాపలు కాస్తున్నావు. ఇలా అదే హరీష్ రావు దొంగ వాళ్ళ మామను ఓడగొట్టాలని చెప్పాను. మళ్ళీ అదే హరీష్ రావు మాటలు పట్టుకొని ఇలా మా నర్సారెడ్డి గారిని మా ఆంక్షరెడ్డి గారిని తిరుగుతున్నావు. నీ సొంత వాక్యాలు కాదు, నాకు తెలిసి నీకు అంత సీన్ లేదు. ఆ హరీష్ రావు రాసిచ్చిన స్క్రిప్ట్ను ఆ పద్మాదేవేంద్రుడు వచ్చి కూర్చుండబెట్టి మాకు గడిచిపోయింది నిన్న. అంతే తప్ప నీకు అంత మించి ఏ అర్హత లేదు.